శ్రీకాకుళంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మా ప్రతినిధి అశోక్ ఆ కోలాహలాన్ని అందిస్తారు. ప్రధానంగా గుర్తుకొచ్చేది భోగి పండుగ. ఈ భోగి పండుగ చూస్తే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోగి మంటలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వీధిలోనూ భోగి మంటల సందడి ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? గత సంవత్సరాలు బట్టి గుడి వీధిలోని శ్రీకాకుళంలో పూర్వం నుండి జరుగుతుంది భోగి పండుగ. మా తరతరాల నుండి వస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా ఒక చోటకి చేరి ఈ కార్యక్రమం ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకోవడం జరుగుతున్నది. పూర్వం నుంచి కూడాను మాకు కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము మా జనరేషన్లో కూడా మేము ఖచ్చితంగా కొనసాగిస్తున్నాము. తెల్లవారింటికి అందరూ ఒక దగ్గర ఉమ్మడిగా చేరి అన్ని రకాల పాత వస్తువులు తెచ్చి భోగి మంటగా వేసి పాత అనేది పోయి కొత్త అనే ఒరవడికి నాంది పలుకుతూ ఇటువంటి భోగి కార్యక్రమాన్ని మేము అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి స్థలంలో ఉన్నా సరే జరపడం జరుగుతున్నది. అయితే చెడు అంతం కావాలి, ఈ భోగి మంటల్లో చెడును తగలబెట్టి ఇక్కడి నుంచి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కాన్సెప్ట్ లోనే ఈ భోగి వేడుకలు చేసుకుంటున్నామన్నారు. అలాగే చాలా అంటే దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా గ్రామాలకు చేరుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అసలు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుదాం. చెప్పమ్మా, ఎలా ఈసారి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామండి. ఇక్కడ ఇలాగే మంట వెలిగిస్తాం, అందరం ఇక్కడ కలుస్తాం. ఈ భోగి అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మంట ఎలా కాలిపోతుందో అలాగే మన కష్టాలు కూడా కాలిపోవాలని కోరుకుంటున్నాను. విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ భోగి. నువ్వు చెప్పమ్మా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటా? అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటా, ఈసారి ఎలా? చాలా బాగా చేస్తాం సార్. మేము యాక్చువల్లీ వైజాగ్, ఇక్కడికి వచ్చి భోగి మంట కోసం వస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి రావడం. సో హ్యాపీ భోగి టు అని. సార్ మీరు చెప్పండి, ప్రతిసారి కూడా అంటే భోగి మంటలు అంటే తెల్లవారుజాము నుంచి కూడా అందరూ నిద్రలేచి చక్కగా చేసుకుంటుంటారు. ఇదే ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఇలా కొనసాగిస్తున్నారు? అంటే ప్రస్తుతం చాలా చోట్ల కూడా ఇలాంటి పండుగలు ఏమి జరుపుకునే పరిస్థితి లేదు. గత 36 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో భోగిని అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో వలసలు వెళ్ళిపోయారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చదువు పరంగా. ఈ భోగి పుణ్యమా అనేసి చిన్నప్పటి స్నేహితులు, బంధువులు అందరూ ఈరోజు ఈ మంచి సందర్భంలో కలిసి ఆ జ్ఞాపకాలు, ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మరో కొత్త తరానికి ఇవ్వడానికి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. కనీసం సంవత్సరంలో ఒక్కరోజు భోగితో ప్రారంభించి భోగి, సంక్రాంతి, కనుమ ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ వీధిలో, ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అటువంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, చిన్ననాటి స్నేహితులు, ఈవెన్ స్టేట్స్ నుంచి కూడా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. పాత అనే దాన్ని వదిలేయట్లేదు, పాతను అనేది విడిచిపెడుతూ కొత్తదనానికి అలవాటు పడుతూ హాయిగా ముందుకు వెళ్ళడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ భోగి తాలూకా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే మన ఇంటిలో ఉండే పాత వస్తువుల్ని ఖచ్చితంగా తెచ్చి మంటలో ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు వేస్తే భోగి అద్భుతంగా జరుగుతుంది. సో ఆ ప్లేస్లో కొత్త వస్తువులు తెచ్చుకొని ఆనందంగా ఉంటున్నారు. నెక్స్ట్ పాత గతంలో జరిగే చెడు మరియు విషాద సంఘటనలు మర్చిపోయి ఈ భోగి నుంచి కొత్తదనంగా, కొత్త ఆలోచనతో అందరూ ఆరోగ్యం ఆనందంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని పెద్దల తాలూకా మనకి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని, వాళ్ళ తాలూకా ఇచ్చిన సంస్కృతిని ముందుకు పట్టుకెళ్ళడానికి మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ భోగి సందర్భంగా అందరూ ఎంతో ఆరోగ్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం చాలా చోట్ల అంటే సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో అంటే ప్రధానంగా సంక్రాంతి పండుగ లాంటిది ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. సంస్కృతి ఏదైతే సంక్రాంతి ఉందో ఆ సంక్రాంతి సంబరాల పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇటు ఇక్కడ గ్రామీణ ప్రజలు కూడా చెప్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళందరం కూడా ఈ ఏడాదికి ఒక్కసారి సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరం కలుస్తుంటాము. ప్రతి ఏడాది కూడా అత్యద్భుతంగా ఇక్కడ భోగి వేడుకలు అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటామని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, NTV, శ్రీకాకుళం జిల్లా.